నమస్తే అండి అందరికీ. గత ప్రభుత్వంలో అధినాయకుల మెప్పు పొందడం కోసం రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని ఏకంగా అనంతపూర్ క్లాక్ టవర్ సెంటర్కి వెళ్ళి అరే పరిటాల శ్రీరామ్ క్లాక్ టవర్ సెంటర్లో నుంచున్న దమ్ముంటే ఇక్కడికి రారా అని సవాల్ చేసిన ఆంధ్ర దాదా కల్లం హరికృష్ణారెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి రాజ్యాంగం గురించి కొన్ని నీతులు చెప్తున్నాడు. ఒక్కసారి వినండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మన డీసీఎం గారు మీడియా పాయింట్ వచ్చి కొన్ని ఆనిగుత్యాలు మాట్లాడారు. నిజంగా ఆనిగుత్యాలు మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి బ్యారియర్ ఎమ్మెల్సీలో ఓటు ఎందుకు లేదో నాకు క్లారిటీ వచ్చింది. ఎందుకు మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏమంటారంటే వైసీపీ వాళ్ళకి రూల్స్ ప్రకారం 10% ఉంటేనే మేము ప్రతిపక్ష హోదా ఇస్తామన్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ రూల్ ప్రకారం 10% ఉండాలన్నారు కదా, అది ఏ యాక్ట్ చెప్తుంది, ఏ రాజ్యాంగంలో రాస్తుందో కొంచెం రూల్స్ సబ్ క్లాసెస్ సెక్షన్ ఏమంటే కొంచెం తెలియజేయమని చెప్తున్నాను. కల్లం హరికృష్ణారెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ఏ రాజ్యాంగంలో రాసిందో నాకు కొంచెం చెప్తారా, తెలుసుకుంటాను అన్నారు. అంటే ఈ మధ్య నేను లా చదువుతున్నానని కూడా కొన్ని చోట్ల చెప్పారు మీరు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఏ రాజ్యాంగంలో రాసిందో నువ్వేమైనా చెప్తావా? నీకేమైనా తెలుసుందా? ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కానీ ఇవ్వకూడదని కానీ ఏ రాజ్యాంగంలో రాసిలేదు. అది ఒక సంప్రదాయంగా వస్తున్న ఆనవాయితీ మాత్రమే. స్పీకర్ గారు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, తను ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వరు. దానికి పదే పదే దేబిరలాటం ఎందుకు? ఇంత శుద్ధపూస మాటలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అధికారం మదంతో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడామో గుర్తుందా నీకు? అక్కడికి పోయిన టయానికి నీ ఒంటి మీద గీకితే చెంచాడు కండరాదు. ఎవరో నాయకుల అండ చూసుకొని నీ ఇష్టం వచ్చినట్టు పేటరేగిపోయి ఒక రౌడీలాగా ప్రవర్తించి ఈరోజు రాజ్యాంగం గురించి, రాజ్యాంగంలో ఏం రాసిందో చెప్పమని అడిగే స్థాయికి దిగజారు. ఇప్పుడు ఒక నపుంసకుడు లాగా మాట్లాడడానికి సిగ్గనిపించడంలా నీకు? ఆ మాత్రం రాజ్యాంగ సూచనలు స్పీకర్ గారికి తెలియదా? అక్కడున్న సీఎం గారికి తెలీదా? పోనీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఏదైనా రాజ్యాంగంలో రాసింటే దాన్ని ఫాలో అవ్వండి. మీరు కోర్టు చెప్తే అలాగే తీసుకోండి. ఇలా రోడ్ల మిడిపడి మైకులో మిడిపడి దేబిరలాటం ఎందుకు? జయప్రకాష్ నారాయణ కల్లా ఏమన్నా మగోళ్ళా మీరు? ఆయన ఒక సీటుకి గెలిచి కూర్చోలేదా? మనకు అది కాదు కావాల్సింది. ఆ హోదా ఇస్తే ఇళ్ల ముందుకి పిట్టల దొరలు వస్తారు చెప్పావా? వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండి రారు, వాళ్ళు చెప్పేవన్నీ జరుగుతాయని రారు, ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే వాళ్ళు చెప్తారు. అలాగే ఉంటాయి మీరు చెప్పే మాటలు కూడా. పిట్టల దొర మాటలు, మాటకి మాటకి సంబంధమే ఉండదు. పేపర్ లేనిది సబ్జెక్ట్ మాట్లాడలేరు. రౌడీలాగా కాకుండా ఒక విద్యావంతుల్లా కూర్చుని మాట్లాడుతున్నందుకు సంతోషం. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయకూడదని ఎవరు అనుకోరు. థ్యాంక్ యూ.